చిత్రంలో మీ హీరోయిన్ అంటే పాత్ర గురించి మాట్లాడుతున్నాను. సరే, ఆ పాత్రని ఎంతో ధైర్యవంతురాలిగా మీరు ప్రవేశపెట్టి ఆ ధైర్యవంతురాలు అన్ని ఎదురీది పరిస్థితులకి సవాళ్ళను ఎదుర్కొని నిలబడ్డ గట్టి మనిషి, ఎంత సున్నితత్వం ఉన్నా. కానీ చివరిలో ఆవిడ ఆత్మహత్య యత్నానికి దానికి కారణం ఏంటి సార్? దాన్ని ఎలా జస్టిఫై చేసుకున్నారు మీకు? అలా కాదండి, అది మహల్లో కోకిల అని నేను రాసిన నవల. అవును, ఆ నవల్లో ఆ ముగింపు అది వేరే అండి. ఇది సినిమాకి వచ్చేసరికి ప్రొడ్యూసర్ గారు ఇలాగే ట్రావెల్ అయితేనే సినిమా బాగుంటుంది, సినిమా ఇది, నవల నీ ఇష్టానికి నువ్వు ఎలా రాసుకున్నా నాకు అనవసరం, నవల్లో ఇద్దరు చనిపోతారండి, అలాగా నేను చేశాను, సినిమాకి అలా వద్దు అన్నారు ఆయన. దాంతో నేను వేరే విధంగా ట్రావెల్ కావాల్సి వచ్చింది. మీ స్త్రీ పాత్రలకి స్ఫూర్తి ఏమిటి సార్? అందమా, ధైర్యమా, అన్నీ కలగలిసి ఉండడమా, బహుముఖ్యంగా ఉండడమా, ఏమిటి సార్ మీకు స్ఫూర్తి? స్ఫూర్తి పెట్టానండి, చలంగారు సాహిత్యం నా బాల్యంలో నేను చదవడం. అవును, ఇంతమించుగా నేనేమి చెప్పను. చలంగారు సంపూర్ణంగా చలంగారు సాహిత్యం అంటే సాహిత్యం మొత్తం చదివేశాను నేను. అలాగే చలంగారు తర్వాత లత, బుచ్చిబాబు, వీరందరిది కూడా చదువుకుని నేను మద్రాసు వెళ్ళానండి. అప్పుడు చలంగారు స్త్రీ గురించి ఆయన రాసింది నా లోపల బాగా పనిచేసిందేమో తెలియదు. నేను ఎక్కడ స్త్రీని అసభ్యంగా చూపించడం కానీ, ఏప్రిల్ విడుదల అనే సినిమాలో భాగ్యం అనే క్యారెక్టర్ ఉంటుందండి. అవును అవును, ఎక్కడ ఇంత సెక్సీగా నేను ఆ మనిషిని చూపించలేదు. నేను ఉట్టి లెగ్ షాట్ కూడా ఎక్కడ కనపడదు మీకు, బట్ మీకు ఆ ఫీల్ ఉంటుంది, చూస్తున్న వాళ్ళకి ఆ ఫీల్ ఉంటుంది, ఆ భాగ్యాన్ని ఇలాగా అలాగే అని. బట్ ఎక్కడ మనిషిని నేను అలాగే ఎక్స్పోజ్ చేయనండి, అంతే. అలాగే నేను రాసిన కథల్లో కూడా మీరు ఎక్కడా కూడా ఒక్క శృంగారం కథ రాసినా కూడా స్త్రీని నేను అసభ్యంగా చూపించానండి. అయితే ఈ టైంలో కరెక్ట్ అవునో కాదో నాకు తెలియదు కానీ జయరాజ్ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడండి, బొమ్మలు వేస్తారు ఆయన, వెరీ సీనియర్ ఆర్టిస్ట్. స్త్రీని గీయడంలో ఆయన మాస్టర్. అయితే ఎలాంటి అమ్మాయిని బొమ్మ గీసాడంటే ఏదో ఒక మూల ఆ సెక్స్ ఉట్టిపడద్దండి, అది అసభ్యంగా ఉండదు, అంత చక్కగా గీస్తాడండి ఆయన, అద్భుతం. ఎక్కడ జయరాజ్ బొమ్మ చూసినా మనం వెతుక్కుంటే కనపడద్దండి అది. ఇక్కడ నా దగ్గరికి వచ్చేసరికి ఎలాంటి స్త్రీ క్యారెక్టర్ అయినా ఒక సభ్యత సంస్కారాలతో ఒక పద్ధతిలో ఆ స్త్రీని చూపించడం నాకు అలవాటు. వంశీ గారి హీరోయిన్ అంటే స్క్రీన్ అంతా కళ్ళే ముందు, అంటే తనను చూపించడం వరకు సరే, కొంతమందిని పొరపాటుగా చూపించాను, కొంతమందిని అలా చూపించకూడదు, అది ఫర్దర్గా తప్పులు చేస్తుంటాం కదా, ఆ తప్పులకు ముందు చేయకూడదు. ఏ పాత్రలు మీకు అలా అనిపించాయి సార్ మీ పాత్రల్లో? అంటే కొందరిని ఎలా చూపించకూడదు. ఇప్పుడు చెట్టు కింద ప్లేటర్లో కిన్నెర అనే అమ్మాయి ఉందండి, నేనే పరిచయం చేశాను, వాళ్ళని ఇలా చూపించకూడదు. అలాగా మళ్ళీ కనకమహాలక్ష్మి రికార్డ్ డ్యాన్స్ టూప్ అనే సినిమా ఉంది, ఆ హీరోయిన్ చూపించచ్చు, బాగుంటుంది. ఆ అమ్మాయిని చాలా విచిత్రంగా నేను ఎలా అంటే అమ్మాయి లైఫ్లో హీరోయిన్గా ఒకే సినిమా చేసినట్టుందండి. ఏదో తమిళ సినిమాలో చెల్లెలి వేషం వేసిందండి, అది ఏవిఎం వాళ్ళ థియేటర్ ఉంది, ఏవిఎం స్టూడియో వాళ్ళ థియేటరు, అది ఏవిఎం రాజేశ్వరరావు ఏమో గుర్తులేదు, అక్కడ చూశానండి. విశ్వ గారి సినిమా నాకు గుర్తు, చెల్లెలు వేషం వేసింది ఒక అమ్మాయి, ఈ అమ్మాయి బాగుందే హీరోయిన్ చేసేద్దాం అనుకుని హీరోయిన్ చేస్తాను. ఏం చూసేవారు సార్ అప్పట్లో మీరు హీరోయిన్ కోసం? అంటే ఏ గుణగణాలు ఉంటే ఈ అమ్మాయి నా కథలకి ఇముడుతుంది అని అనిపించేది? అంటే ఏమీ లేదు, నా కథలో నా క్యారెక్టరైజేషన్ నా మైండ్లో ఉండేదండి, దాన్ని మనసులో పెట్టుకునే వెతుక్కునేవాడిని నేను. ఓహో, వెతుక్కునే నేను. భారతరాజు గారు మా గురువు గారండి, అంటే మా గురువుల్లో ఆయన ప్రధానమైన గురువు. ప్రపంచంలో ప్రతి మనిషి ఆర్టిస్టేరా, ఆ క్యారెక్టర్ వాడు సూట్ అయినప్పుడు, ప్రతి అమ్మాయి హీరోయిన్ రా, ఆ క్యారెక్టర్కి అమ్మాయి సూట్ అయినప్పుడు అనే మాట అన్న మాట నాలో బాగా బలంగా పనిచేస్తుందండి. సో ఆ కోణం నుంచే చూసేవారు. కానీ బాపు గారికి చారెడు బారెడు పిడికెడు
ఇలా కొన్ని ఒక్కొక్క కళాత్మక దర్శకులకి ఒక్కొక్క అలంకరణ ఇలాంటిది ఉంటుంది. అలా వంశీ గారికి చెప్పాలంటే ఏం చెప్పాలి? ఏమో నేను చెప్పేశాను మీకు ఆల్రెడీ. అంతే, క్యారెక్టర్కి వచ్చినట్టే. అవునండి. సార్ మీరు ఆ తర్వాత మీ ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు ప్రొడ్యూసర్లు మీ దగ్గరికి ఎలా వస్తారు సార్? మోస్ట్లీ నా దగ్గరికి కొత్త వాళ్ళే వచ్చారండి అప్పటి నుంచి ఇప్పటిదాకా. తర్వాత వాళ్ళు పాపులర్ అవ్వచ్చు. ఎవరండి, మన స్రవంతి రవికిషోర్ గారు ఆనాడు లేడీ స్టైల్ తీసినప్పుడు ఆయన కొత్త ప్రొడ్యూసరే కదా. ముగ్గురులో ఆయన ఒక ఆయన. ఆ తర్వాత పెద్దవాళ్ళు అయ్యారు, వేరే సంగతి. నా దగ్గరికి కొత్త వాళ్ళే ఎక్కువ వచ్చారండి. పాత వాళ్ళు నన్ను అప్రోచ్ అయిన దాఖలాలు లేవు. తర్వాత సార్ మీ కథ